Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss another topic. ఇక్కడ projectile motion లో another application చూడండి. Position at any time. Position at any time అనేది t అనేది ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ p అనే ఒక పాయింట్ అనేది తీసుకున్నప్పుడు ఈ 2 పాయింట్స్ మధ్యలో టైం అనేది ఎంత పడుతుంది t అనేది తీసుకుంటే t అనేది తీసుకుందాం. అప్పుడు పొజిషన్ అనేది ఎలా ఉంటుంది, అక్కడ పొజిషన్ అనేది మనం కనుక్కోవాలి. అంటే కోఆర్డినేట్స్ x, y అనేది మనం ఎలా కనుక్కుంటాం అనేది చూడండి. మనకి పొజిషన్ వెక్టార్ r బార్ ఈక్వల్ టు xi క్యాప్ ప్లస్ yj క్యాప్ అనేది తీసుకుందాం. సో ఇప్పుడు మనం హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ తర్వాత వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అనేది ఆఫ్టర్ టైం t అనేది తీసుకున్నప్పుడు ఎంత ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి తీసుకున్నప్పుడు ఈ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఇది ఆల్రెడీ మనం డెరివేషన్ చెప్పుకున్నాం చూడండి. షో దట్ ది ట్రాజెక్టరీ ఆఫ్ ది ప్రొజెక్టైల్ మోషన్ ఈజ్ ఏ పారాబోలా అనే దగ్గర మనం నీట్ గా చెప్పుకున్నాం. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది అనేది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి u cos θ ఇంటూ t అనేది అవుతుంది. వర్టికల్ డిస్ప్లేస్మెంట్ y is equal to u sin θ t మైనస్ హాఫ్ ఇంటూ gt స్క్వేర్ అనేది అవుతుంది. సో అక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం, అందుకని ఇక్కడ జస్ట్ డైరెక్ట్ గా ఫార్ములా రాస్తున్నాను. s is equal to ut plus half ad స్క్వేర్ అనేది తీసుకుంటే మనకి హారిజాంటల్ డైరెక్షన్ లో ax ఈక్వల్ టు 0 అయిపోతుంది కాబట్టి ఆ టర్మ్ అనేది ఉండదు. సో x is equal to u cos θ ఇంటూ t అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి y is equal to వర్టికల్ కాంపోనెంట్ లో ay అనేది ఎంత అవుతుంది అని అంటే g అనేది మైనస్ g అవుతుంది. దాన్ని ఇలా రాసుకుంటాం. నెక్స్ట్ uy is equal to u sin θ అనేది తీసుకుంటాం. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. r ఈక్వల్ టు x అంటే ఎంత u cos θ ఇంటూ t i క్యాప్ ప్లస్ y అనేది చూడండి u sin θ t మైనస్ హాఫ్ ఇంటూ gt స్క్వేర్ ఇంటూ j క్యాప్. సో ఇప్పుడు దీనికి మాగ్నిట్యూడ్ అనేది కనుక్కుందాం. మాగ్నిట్యూడ్ కనుక్కోవాలి అని అంటే మనకు తెలుసు కదా, రూట్ ఓవర్ ఎక్స్ వై అనేది ఉందని అనుకోండి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది అవుతుంది. సో యూ కాస్ థీటా టీ హోల్ స్క్వేర్ ప్లస్ యూ సైన్ థీటా టీ మైనస్ హాఫ్ ఇంటూ జిటి స్క్వేర్ హోల్ స్క్వేర్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు అనేది చూడండి. యూ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా టీ స్క్వేర్ ప్లస్ ఇంకేం రాయొచ్చు ఇక్కడ చూడండి. దీన్ని డెరైవ్ చేస్తే ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ యూ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా టీ స్క్వేర్, ఇది ఏ స్క్వేర్. బి స్క్వేర్ కూడా చేయండి ప్లస్ 1/4 ఇంటూ జీ స్క్వేర్ టీ పవర్ 4 మైనస్ 2ab 2 ఇంటూ ఏబి యూ సైన్ థీటా టీ ఇంటూ హాఫ్ ఇంటూ జిటి స్క్వేర్. హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, ఇంకేం మిగులుతుంది అనేది ఇక్కడ చూడండి. నెక్స్ట్ దీంట్లో యూ స్క్వేర్ టీ స్క్వేర్ అనేది కామన్ తీయండి. యూ స్క్వేర్ టీ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అనేది ఉంటుంది ఈ రెండిట్లో నుంచి. తర్వాత వచ్చేసి ప్లస్ హాఫ్ 1/4 ఇంటూ జీ స్క్వేర్ టీ పవర్ 4 మైనస్ u sin theta t into gt స్క్వేర్. ఇది సో దీన్ని ప్రాపర్ గా రాస్తే ఎంత వస్తుంది, u స్క్వేర్ t స్క్వేర్
దాన్ని మొత్తం ప్రాపర్ గా రాసినప్పుడు యూ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చేసి 1/4 జీ స్క్వేర్ టీ పవర్ 4 మైనస్ జీ యూ టీ క్యూబ్ అనేది అవుతుంది సైన్ థీటా. ఇది మాగ్నిట్యూడ్ అనేది తీసుకుందాం. అయితే ఇప్పుడు ఈ పొజిషన్ వెక్టార్ అనేది ఎంత యాంగిల్ తో మేకింగ్ విత్ హారిజాంటల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అని అనేది మనం చూద్దాం. అది చూసినప్పుడు మనకి ఫస్ట్ tan థీటా స్లోప్ అనేది మనం కనుక్కుందాం. tan థీటా అంటే ఇక్కడ స్లోప్ ఈక్వల్ టు tan పై ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పై అనేది ఉంది కదా, ఈ యాంగిల్ అనేది ఎంత మేకింగ్ అనేది చేస్తుంది అంటే మొత్తం వచ్చేసి థీటా ఉంటే ఈ రిజల్టెంట్ అనేది ఆర్ అనేది హారిజాంటల్ తో ఎంత చేస్తుంది అని అంటే పై అనేది చేస్తుంది. సో tan pi is equal to slope equal to m equal to y axis by x axis. y axis అనేది ఎంత ఉంటుంది అంటే y అనేది ఉంటుంది, x axis లో x అనేది తీసుకోండి. సో tan pi equal to y by x. మనకి y వాల్యూ x వాల్యూ తెలుసు కాబట్టి దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. y అనేది ఎంత u sin theta t minus half into g t square by x value u cos theta t. దీంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దాం అని అంటే t ని కామన్ తీయండి, పైన వచ్చేసి t ని కామన్ తీస్తున్నాను. u sin theta minus half into gt by t into u into cos theta. ఇది cancel. So tan pi equal to ఇది take LCM 2u sin theta minus gt by కిందగా 2 అనేది వస్తుంది, 2u cos theta అనేది వస్తుంది. దీని నుంచి మనము pi is equal to ఎంత అవుతుంది, tan inverse of 2u sin theta minus gt by 2u cos theta అనేది అవుతుంది. ఇది ఒరిజినల్ వాల్యూ. tan pi is equal to యాంగిల్ అనేది మనకు కావాలి అని అంటే ఓకే, tan pi is equal to 2u sin theta minus gt by 2u cos theta అనేది అవుతుంది. అయితే ఇది మనం డైరెక్షన్ అనేది, దీన్ని మనం డైరెక్షన్ అని అంటాం. డైరెక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్. డైరెక్షన్ ఆఫ్ పొజిషన్ వెక్టర్ అనేది ఎంత అవుతుంది, పై ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 2u sin theta minus gt by 2u cos theta అనేది అవుతుంది. ఇది మన మాగ్నిట్యూడ్ అనేది ఇక్కడ కనుక్కుందాం, తర్వాత వచ్చేసి డైరెక్షన్ అనేది కూడా మనం కనుక్కుందాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేస్ 1 అనేది తీసుకోండి. ఏంటి అని అంటే ఆ పొజిషన్ అనేది ఎక్కడ ఉండాలి, మాక్సిమం హైట్ దగ్గర ఉంది అని అనుకుందాం. పొజిషన్ అనేది మాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు పొజిషన్ ఈజ్ ఎట్ మాక్సిమం హైట్, h maximum దగ్గర ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవాలనేది చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు టైం అనేది, ఇక్కడ వీటిల్లో వేరియేషన్ ఏముంది అని అంటే టైం ఒక్కటే ఉంది, మిగతావన్నీ u అనేది కానీ అవన్నీ కాన్స్టెంట్ గానే ఉంటాయి. సో t అనేది ఎంత అవుతుంది, ఇక్కడ మాక్సిమం హైట్ దగ్గర తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకునే దాన్ని ఏమంటాం అని అంటే టైమ్ ఆఫ్ అసెండ్ అని అంటాం. సో t ఈక్వల్ టు TA అనేది ఎంత అవుతుంది, u sin theta by g అనేది అవుతుంది.
దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. tan పై ఈక్వల్ టు 2u sin theta మైనస్ g ఇంటూ TA అనేది తీసుకోండి. TA అనేది తీసుకున్నప్పుడు u sin theta బై g అనేది అవుతుంది. బై g ఇక్కడ 2u cos theta. ఇదిగోండి ఇది రెండు g గెట్స్ క్యాన్సిల్. రిమైనింగ్ వాల్యూ ఇక్కడ ఏం మిగులుతుంది అని అంటే 2u sin theta మైనస్ u sin theta. 2u sin theta minus u sin theta by 2u cos theta అంటే ఎంత అవుతుంది? u sin theta by 2u cos theta. సో అప్పుడు u క్యాన్సిల్ అయిపోతుంది. 1/2 ఇంటూ sin by cos. సో హాఫ్ ఇంటూ tan theta అనేది అవుతుంది. సో tan పై ఈక్వల్ టు హాఫ్ ఇంటూ tan theta. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అప్లికేషన్. పొజిషన్ వెక్టర్ అనేది ఎక్కడ ఉండాలి? మాక్సిమం హైట్ దగ్గర ఉన్నప్పుడు దాని యాంగిల్ అనేది ఎంత ఉంటుంది? యాంగిల్ అనేది పొజిషన్ వెక్టర్ మేక్స్ an యాంగిల్ పై విత్ హారిజాంటల్. అది పై వాల్యూ అనేది ఎంత ఉంటుంది అని అంటే tan పై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ tan theta. theta అనేది u అనే ప్రొజెక్షన్ చేసినప్పుడు అది దాని వాల్యూ అన్నమాట. కానీ ఈ పై అనేది దేనికి అని అంటే యాంగిల్ ఆఫ్ పొజిషన్ వెక్టర్. ఆ పొజిషన్ వెక్టర్ అనేది ఎంత యాంగిల్ తో ఉంది అని అంటే పై అనే యాంగిల్ తో ఉంది కాబట్టి ఇలా తీసుకున్నాం. సో ఇక్కడ మనం పొజిషన్ అట్ ఎనీ టైం అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాను, వర్టికల్ డిస్ప్లేస్మెంట్ తీసుకున్నాను, ఆ రెండింటిని యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి మాగ్నిట్యూడ్ తీసుకున్నాను. దిస్ ఈస్ ది మాగ్నిట్యూడ్ ఆఫ్ పొజిషన్ వెక్టర్. ఓకే, తర్వాత వచ్చేసి డైరెక్షన్ అనేది కనుక్కోవాలి అని అంటే ఆ డైరెక్షన్ ని మనం తీసుకున్నాం. tan పై ఈజ్ ఈక్వల్ టు స్లోప్, దాన్ని ఏమంటాం? y యాక్సిస్ బై x యాక్సిస్ అనేది తీసుకున్నప్పుడు ఇలా తీసుకుంటాం. tan పై వాల్యూ అనేది వచ్చింది. పై ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ అనేది ఎంత ఉంటుంది? దాన్నే ఆ యాంగిల్ నే మనం డైరెక్షన్ అని అంటాం. డైరెక్షన్ ఎలా రాస్తున్నాం? అయితే దీంట్లో కేసెస్ ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్ ఏంటి అని అంటే పొజిషన్ అనేది ఎక్కడ ఉంది? మాక్సిమం హైట్ దగ్గర ఉంటే అప్పుడు టైం అనేది ఎంత అవుతుంది అని అంటే టైమ్ ఆఫ్ ఎసెంట్ కి ఈక్వల్ అవుతుంది. అది ఆల్రెడీ మనం చెప్పున్నాం, u sin theta by g అనేది. సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే tan పై ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ tan theta అనేది వస్తుంది. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు కావాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ. థ్యాంక్ యూ.